నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? నేను బాగున్నానండి. ముందుగా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. వీడియోలు చూస్తున్న వారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే నా వంటలు మీ దానికి వస్తాయండి. మీరు అందరు చూస్తున్నందుకు చాలా నేను సంతోషంగా ఉన్నా, నిజం చెప్తున్నా. అందుకంటే ఇంకేం చెప్పలేను నేను, అంతే కదా. మంచి వంటకాలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఈరోజు కూడా మనకు జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఏమైనా మంచిగా తినాలనిపిస్తుంది కదండి. అందు గురించి అనేసి ఈరోజు మంచి పుదీనా పచ్చడి చేస్తున్నానండి నా స్టైల్లో. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నేను ఎట్లా చేస్తానో మీరు కూడా చూడండి, చెయ్యండి. ఏం కావాలో చూద్దాం రండి. ఇప్పుడు మనకు ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నా నేను. దానికి ఒక 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చీలు, మీ ఇష్టము. కారం ఎంతనని వేసుకోండి, మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి కారం. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదండి. నేనైతే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. దానికి ఒక వెల్లుల్లిగడ్డ, మళ్ళీ కొద్దిగంత చింతపండు, ఒక 2 చెంచాల పల్లీలు, ఒక 2 చెంచాల నువ్వులు, మనకు కొద్దిగంత జీలకర్ర. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పుదీనా, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ మగ్గించుకోవాలి మనము. అది ఎట్లా మగ్గించుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనము కొంచెము ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఇవన్నీ కొద్దిగా మగ్గించుకోవాలని చెప్పిన కదా. కొంచెం నూనె, ఎక్కువ అవసరం లేదండి. మనం కొంచెం కొంచెం నూనె వేసుకుంటే చాలు. మనకి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నూనె ఉంటుంది, అట్లా కాదు. ఇంకా చూడండి, కొన్ని పల్లీలు కొంచెం వేగాలి. కొంచెం మంచిగా ఉంటుందండి, నోటికి చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ, ఇంట్లో పుదీనా ఉంటే చాలు, అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. చూడండి, ఇప్పుడు మనకి పల్లీలు వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు తీసేసిన నేను. ఇదే దాంట్లో కొంచెం మనము మిర్చీలు వేగించుకోవాలండి. మిర్చీలు వేగిపోయినాయి చూడండి. ఇగో మంచిగా కొద్ది సిమ్ పెట్టుకొని వేపుకోవాలి. ఎక్కువ మళ్ళీ హై పెట్టుకుంటే మాడిపోతాయి, అట్లా కాదు. కొంచెం వేగినాయి చూడండి. మనకి ఈ మాత్రం వేగితే చాలు, ఇంత చాలు. ఇదే నూనెలా మనం పుదీనా వేసుకుందాం ఇప్పుడు. చూడండి, మంచిగా క్లీన్ చేసుకున్న పుదీనా మంచిగా కడిగి క్లీన్ చేసుకోండి. ఇసుక ఉంటుంది బాగా, లేకపోతే మనం నూనె ఎంత వేసినామండి, ఒక 2 స్పూన్ల నూనె వేసినాం కదా, దానికి ఇదంతా అయిపోతుంది, వేగిపోతుంది. దీంట్లోనే ఎక్కువ నూనె అవసరం లేదు. ఇదంతా వేపుకోవాలి మనం. ఇక చూడండి, అంతా ఇట్లా వేపుకోవాలా మంచిగా. ఇంతే, ఇది అయిపోయింది మనకు. ఇది కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మనము. ఇదంతా చూడండి, ఇది మనకి అయిపోయింది. ఇదంతా కొద్ది చల్లారినాక అన్నీ మనము మిక్సీ చేసుకోవాలి, అంతే. కొంచెం నువ్వులు కూడా ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం. నువ్వులు చూడండి, నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలి మనం, అంతే. ఇంకేమున్నదండి, అన్నీ మంచిగా వేపుకోవడమే ఉంటుంది పని. ఇంకా దీంట్లో వేరే పని అనేది మనకేముండదు. కొంచెం ఇవి వేగాలి. వేగిందంటే కొంచెం టమాటా మగ్గించుకుంటే ఇక గ్రైండింగ్ చేసుకోవడమే, అంతే. మంచిగా చిటపటలాడేంత వరకు వేసుకోవాలి, అంతే. చూడండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను. దీనికే మనకు వేగిపోతుంది. చూడండి, ఇప్పుడు టమాటా కూడా మనం ఇట్లా మగ్గించుకోవాలా.
ఇదే టమాటాలు ఏం చేయాలంటే మనము చింతపండు కూడా వేసుకోవాలి. ఇంట్లోనే కొంచెం చింతపండు కూడా మీరు పులుపుకి తగ్గట్టు వేసుకోండి. నాకు సరిపడా నేను వేసుకున్నాను. మీరు ఎంత వేసుకుంటారో మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అంతే. కొంచెం ఇది మనకు మగ్గాలి. కొద్దిగా అంతా ఒక డ్రాప్ ఆయిల్ వేద్దాము చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కొంచెం మూత పెడితే మనకు మగ్గిపోతుంది. టమాటా కొంచెము మనకు మగ్గాలండి. మగ్గిందంటే అయిపోయింది. ఇంకా అన్నీ మగ్గించుకోవడమే. ఇలా మనకు పచ్చడిలో ఏం పని ఉంటుందండి, మగ్గియడమే. అన్నీ వేపుకొని మగ్గించుకొని మంచిగా మనము మిక్సీ వేసుకున్నాం అనుకోండి. మీకు ఇష్టమైతే రోట్లో కూడా దంచండి, లేదంటే మిక్సీలో కూడా చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మిక్సీలోనే చేస్తున్నానండి. మంచిగా సూపర్గా ఉంటుంది. ఎట్లా చేసినా కానీ మీరు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మన్నాస్ కిచెన్ ఇంకా మీరు బ్లెస్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. అంతే కదండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి రెసిపీ చేసి పెడతాను. మొన్న నాకు కామెంట్స్ వచ్చినాయి, కొబ్బరి స్వీటు చేయమని కామెంట్ వచ్చింది, చెకోడీలు చేయమని కామెంట్ వచ్చింది. అవన్నీ కూడా నేను చేస్తానండి. మీరు చెకోడీలు చిన్నవా పెద్దవా నాకు తెలియదు, చెకోడీలు అనే చెప్పిర్రు. మళ్ళీ కొబ్బరి స్వీట్ ఏమో చక్కెరతో చేయమని చెప్పిర్రు, అది ఓకే. చెకోడీలు మాత్రం ఏవో చెప్పలేదు క్లియర్గా. ఇంకా నేనైతే ఏదో ఒక చెకోడీలు చేసేస్తాను. 2 వెరైటీలలో ఒక వెరైటీ చేసేస్తానండి. అంతే. ఇప్పుడు మనకు ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిక్సీ వేద్దాం. అంతే. ఇంత బాగా మగ్గింది చూడండి. ఇగో అంతే. ఇట్లా మగ్గించుకోవాలి. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను నేను. ఇది కూడా మనము ఇవన్నీ ఏవైతే మనం మగ్గించుకున్నామో అందులోనే ఇది కూడా వేసేసుకోవాలి. అంతే. ఇవన్నీ మనము ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి. ఇవన్నీ మనము ఫస్ట్ పల్లీలు, నువ్వులు ఇవి 2 మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కొంచెం ఇవి నల్లగవు కదా, అందుకని ఇవి ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకుందాం మనము. దీంట్లోనే కొంచెం అంతా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. మనము పచ్చళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం మిక్సీ చేసుకొని వస్తాను నేను. చూడండి. ఇప్పుడు ఇగో మనము ఇది కొంచెం మంచిగా పొడి చేసుకున్నాం కదా, దీంట్లోనే ఇప్పుడు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈజీగా నలిగిపోతాయి అన్నీ. అట్లా చింతపండు, టమాటా, పుదీనా అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే మనకు అయిపోతుంది. అంతే. దీంట్లోనే వెల్లుల్లి, జీలకర్ర ఇట్లనే వేసుకోవాలండి. నేనైతే ఫ్రై చేయను, ఇవి ఇట్లనే వేస్తా. మిగతాది రాళ్ళుప్పు. అంతే. ఇవన్నీ మనం ఒక్కసారి మిక్సీ దింపుకొని వద్దాం. చూడండి. నేనైతే పచ్చడి ఎప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేయనండి. మనం ఇట్లా బరుకుగానే కొంచెం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతనే మనకు రోట్లో నూరుకున్న ఫీలింగ్ వస్తుంది పచ్చడి. ఇగో ఇట్లా చేసుకోవాలండి. పల్స్ మోడ్లోనే చేస్తాను నేను. అంతే. ఇదంతా ఇప్పుడు మళ్ళీ మనము ఈ బౌల్లోకి ఎత్తుకుందామండి. ఎత్తుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. మనం పచ్చళ్ళకి ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మనము ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చింది మనకు పచ్చడి. ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూడండి. నూనె కొద్దిగా వేడెక్కగానే చూడండి ఆవాలు వేస్తున్నా. చుట్టుపక్కలాడాలి మనకు కొంచెం. చిట్టుపట్టలాడుతుంటే మనకు కొంచెము ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. అంతే. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుంటే బాగుంటుంది పోపుకి. ఒక 2-3 ఎండుమిర్చి, అది కూడా వేగిపోయింది మనకి మంచిగా. కొంచెం అంతా ఇంగువ. పచ్చళ్ళల్లో ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ వేడికే మనకు పోపు అయిపోతుంది. దీంట్లో కరివేపాకు. అంతే. చూడండి సూపర్గా వచ్చింది కదా మనకి. దీంట్లోనే ఈ పచ్చడి వేసుకోవాలి. ఎందుకు వేసిన అంటే కొంచెం
మనకు ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులు మంచిగా నిల్వ ఉంటుందండి. కొంచెం ఈ నూనెలో కొంచెం జస్ట్ ఇట్లా ఆనేస్తే సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇట్లా అంతే. నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఆ వేడికి మాత్రమే ఇది మగ్గుతుంది మనకి పచ్చడి. చూడండి, సూపర్ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, అద్భుతంగా ఉంది కదా మనకి. ఎంత బాగుంది చూడండి, అదిరిపోయింది. అంతే, ఇట్లా రావాలి పచ్చడి అంటే. అంతే అండి. ఇప్పుడు మనకు పచ్చడి అయిపోయింది. పుదీనా టమాటా పచ్చడి సూపర్గా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ టు సేమ్ ఇట్లనే చేయండి. అద్భుతమైన పచ్చడి మీకు కూడా వస్తుంది. ఎట్లా చేసినా ఒక్కసారి చూడండి. మీరు అదే క్వాంటిటీలో మీరు కూడా చేసుకోండి. జ్వరం వచ్చినప్పుడే కానీ, మనకు నోరు తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే మీరే అంటారు అప్పుడు. అంత బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా బ్లెస్ చేయండి. అంతే కదండి. ఒక్కసారి టేస్ట్ చూస్తానండి, నాకు ఎందుకు నోరు ఊరుతుంది. పుల్లగా కారంగా అద్భుతంగా ఉందండి. వేడివేడి అన్నంలో కొద్దిగా అంత నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, ఇంకా ఇక పచ్చడి మర్చిపోలేదు మీరు. ఇంకా అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి. చూడండి, చాలా బాగుంది. అంతే అండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి, బాయ్.